తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ అన్నమాట. ఎప్పటి నుంచి అంటే ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు కూడా అయిపోయాయి కదా. తాజాగా వచ్చేసి మరోసారి ఎలక్షన్లు అనమాట. సో ఏ ఎలక్షన్లు జరగబోతున్నాయి ఏంటి, ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్. తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా మారబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ అంటే నియోజకవర్గం ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తుందా, మరోసారి తెలంగాణ రాజకీయంలో ధూమ్ధామ్గా సాగనున్నటువంటి అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అనమాట. సో త్వరలోనే ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలు అయితే జరగనున్నట్టు చెప్తున్నారు. పార్టీ నాయకులు శ్రేణులు అలర్ట్గా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన పార్టీ నాయకులకు సూచించారు. దీన్ని బట్టి ఖైరతాబాద్ ఉప ఎన్నిక వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. తాజాగా ఆయన ఖైరతాబాద్ బీఆర్ఎస్ నాయకులతో భేటీ అయ్యారు. స్థానిక రాజకీయాలపైన మరోసారి చర్చించారు. సందర్భంగా ఖైరతాబాద్ ఉప ఎన్నికల త్వరలోనే జరగనున్నాయి, పార్టీని గెలిపించడం కోసం అత్యంత కీలకమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో అందుకని చెప్పేసి త్వరలోనే ఎమ్మెల్యేకి సంబంధించి ఏదైతే ఉన్నాయో స్థానం రాబోతుందన్నమాట. పార్టీ ద్రోహులకు బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పరోక్షంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల్లో సానుకూలంగా పెరిగింది. దీన్ని మరింత పెంచుకునేందుకు కార్యకర్తలు ఇంటింటికి తిరగాలని చెప్పేసి ప్రజలను చైతన్యపరచాలని ఆయన సూచించారు. చిన్న ప్రయత్నం పెద్ద విజయం సాధించేందుకు అందరూ సమాయత్తం కావాలని కేటీఆర్ అయితే సూచించడం జరిగిందనమాట. ఎవరు నిర్లక్ష్యం వహించవద్దని చెప్పేసి. సో ఇక విజయం ఖాయమని చెప్పేసి ఖైరతాబాద్ నుంచి 2023లో బీఆర్ఎస్ తరఫున దానం నాగేంద్ర విజయం దక్కించుకున్నారు. అయితే ఆయన కొద్ది కాలం అధికార కాంగ్రెస్ పార్టీకి జైకొట్టారు. ఈయనతో పాటు మరో 9 మంది కూడా కాంగ్రెస్ అనుకూలంగా మారిపోయారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ ఇటు రాజకీయ పోరాటం కూడా సాగించిందనమాట. దానం నాగేంద్ర వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇక ఇతర నాయకుల్లో కాకుండా నాగేందర్ కాంగ్రెస్ మద్దతు పలికితే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక మందిని చేర్చుకోలేదని చెప్పేసి నిలదీశారు. సో ఇక ఈ నిర్ణయం సంబంధించి ఇప్పటికే ఈ సీట్కు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్లు అయితే త్వరలోనే రాబోతున్నట్లుగా ఇక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ క్యాడర్ని అలర్ట్ చేయడంతో ఈ స్థానం కంపల్సరీ రాబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. రాజకీయ నిపుణులు కూడా హాట్ టాపిక్. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలా కాలం పెండింగ్లు అయితే ఉంది. ఆ తర్వాత దసరా తర్వాత మిగతా 2 కార్పొరేషన్లకు ఎన్నికలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నమాట. ఇందుకు సంబంధించి అన్ని అనుకూలిస్తే కనుక రాజధాని మహానగరంలో బీజేపీ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్ పరిధిలో 3 మున్సిపల్ కార్పొరేషన్లు తొలుత జిహెచ్ఎంసీకి ఎన్నికలు జరగబోతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయంటే నవంబర్లో ఎన్నికలు అయితే నిర్వహించాలని సంబంధిత అధికారులు ప్రాథమికంగా నిర్వహించారనమాట. సో సార్ ప్రత్యేక ఓటర్ సవరణ ప్రకారం చూసుకున్న కార్యక్రమంగా ఓటరు అక్టోబర్ 2వ వారంలో ముగియడుండగా ఆ తర్వాత ఓటర్ల జాబితా ఆధారంగా నెల కొత్తగా ఏర్పడిన డివిజన్లకు పోలింగ్ కేంద్రాలను అయితే నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వే రిపోర్టుల ఆధారంగా డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఇక ఈ 2 కీలకంగా ప్రక్రియలు పూర్తవగానే నవంబర్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అనమాట. ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇతరత్ర సో ఇక రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు, ఇక అదేవిధంగా సిటీలో వచ్చేసి ఇక్కడ ఎలక్షన్లు అయితే జరగాలి కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి రాజకీయంగా అందరూ కూడా ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నట్లు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సైతం అన్ని పార్టీలకు సంబంధించి సో